మనమైతే అదిగో కనిపిస్తున్న ఆ రూట్ నుంచి అయితే సిరిగుప్ప హంపి సిరిగుప్ప నుంచి ఎంటర్ అయిపోయినాము ఈ సర్కిల్లోకి. మళ్ళీ ఇటువైపుగా వెళ్తే ఇంకా బళ్ళారి, ఇటువైపుగా వెళ్తే ఆదోని, ఇంకా మనమైతే అటువైపుగా వెళ్ళాలి. అక్కడగా ఉంది ఆదోని పురపాలక సంస్థ. ఇంకా అదిగో ఇక్కడగా ఉన్నాయి నేమ్ బోర్డులుగా. మనం వెళ్తున్నది మంత్రాలయం, 46 కిలోమీటర్లు ఉంది. సిరిగుప్ప మనం వచ్చిన రూట్గా అయితే అటువైపుగా వెళ్ళిపోవాలి 40 కిలోమీటర్లు. ఇంకా ఇటు వెళ్తే ఈ గుంతకల్ కూడా వస్తుంది. గుంతకల్లో అయితే 61 కిలోమీటర్లలో ఉంది. అది బోర్డుకు అటువైపుగా ఉంది మన ప్రయాణం. ఇక మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంకి అయితే వెళ్తున్నాము. 46 కిలోమీటర్లు అంటే ఇప్పుడు టైము ఇందాకనే ఇక్కడ తెలుగు భోజనాలుగా చేసేసాను హోటల్లో. శ్రీ లక్ష్మీ అవ్వ హోటల్ అంటూ అక్కడైతే చూసేసాను. పప్పులో మిరకాయని చూశాను, కరివేపాకు చూశాను, ఆనియన్ చూశాను, ఆవాలు చూశాను. అలా ఆ పక్కన ఇప్పుడు దాకైతే పప్పు అంటే ఆ బ్యాళ్ళు నీళ్లుగా ఉన్నాయి. ఇక్కడైతే అన్నీ కనిపించాయి పప్పులో. ఆ విధంగా ఇక్కడైతే లంచ్ చేసేసి మన ప్రయాణం ఇక మంత్రాలయం వైపుగా 46 కిలోమీటర్లు చేరుకుందాం. ఎప్పటికి చేరుకుంటామో తెలియదు. ఇప్పుడు టైం అయితే 2:30 అయింది. ఇంకా పొద్దునైతే బ్రేక్ఫాస్ట్గా అంటే కర్ణాటకలోనే ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ, బజ్జీ, చట్నీ. ఇంకా అన్నీ మొత్తం తెలుగు రుచుల్లోనే ఉంటాయి మన ప్రయాణం. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ స్టేట్ హైవేలోనే ఈ మంత్రాలయం వరకు. అక్కడి నుంచి అయినా కానీ ఆల్మోస్ట్ వేరే వేరే రూట్లకు మంత్రాలయం వెళ్తే అక్కడి నుంచి ఎటువైపు అనేది మంత్రాలయం చేరుకొని అక్కడ స్పెండ్ చేసి ఆ ప్రదేశాన్ని చూసి ఆ తర్వాత నేను డిసైడ్ చేస్తాను నెక్స్ట్ రూట్ మ్యాప్ ఎప్పుడు అనేది. మంత్రాలయం తర్వాత అయితే చెప్తాను నేను. ప్రెసెంట్ అయితే ఈ సర్కిల్ నుంచి ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోదాం. తెలుసు కదా, ప్రాజెక్ట్ ఎల్ఆర్ నేషనల్ హోమ్ కమింగ్ డే 130. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్నా. వస్తున్నాం మంత్రాలయం. మీలో ఎంతమంది ఈ మంత్రాలయానికి వచ్చేసారు, ఈ పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్కి మా హార్ట్స్ అయితే ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.